ఫ్రెండ్స్ ఇది మ్యాక్ మినీ M2 2023లో లాంచ్ అయింది. ఇది మ్యాక్ మినీ M4 2024లో లాంచ్ అయింది. ఈ రోజు అయితే ఈ వీడియోలో మ్యాక్ మినీ M4 అయితే మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ప్రైస్ కి ఇది కొనొచ్చా, దీని యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే 60,000 అయితే ఉంటుంది. బట్ నేను కొన్నది 52,000కి. 52,000కి నేను ఎలా కొన్నాను అనేది లాస్ట్ లో మీకు అయితే చెప్తాను. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి, దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది, మ్యాక్ మినీ M2 తో కంపేర్ చేసి దీంట్లో చేంజ్ చేసిన చేంజెస్ ఏంటి, రెండింటిని కంపారిజన్ చేసి మీకైతే ఈ వీడియోలో చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరైతే బడ్జెట్ లో ఒక 50,000 దగ్గరలో మంచి పవర్ఫుల్ పీసీ కోసం చూస్తున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. మీరు 4K వీడియోస్ ని కూడా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అదే విండోస్ పీసీలో అయితే మీరు 1,00,000 పెట్టాలి. దీంట్లో అయితే మీరు జస్ట్ ఒక 50,000 పెట్టి మీరు ఈ మ్యాక్ మినీని తీసుకున్నారనుకోండి, ఒక 10,000 పెట్టి డిస్ప్లే, ఒక 1,000 పెట్టి కీబోర్డ్ మౌస్ అని తీసుకుంటే మీరైతే 4K వీడియోస్ అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇందులో మనకైతే ఉంటుంది. M4 చిప్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి. అన్బాక్సింగ్ వీడియో చూసాక దీంట్లో ఉన్న స్పెక్స్ ఏంటి, దీంతో కంపేర్ చేస్తే దీంట్లో చేంజ్ అయిన చేంజెస్ ఏంటి, అలాగే ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా, ఇది ఎన్ని మోడల్స్లో వస్తుంది, ఎవ్రీథింగ్ అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్లయితే చెప్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇదే మ్యాక్ మినీ M4 అయితే ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేశాను స్టోర్లో. నేను ఒకసారి చెక్ చేసుకోమన్నారు, ఓపెన్ చేసి చెక్ చేశాను. అందుకే సీల్ అయితే ఓపెన్ అయ్యి ఉంది. నార్మల్గా మీకు కొంటే బాక్స్ అయితే ఇలాగే వస్తుంది. మనకి మ్యాక్ మినీ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది కార్డ్బోర్డ్ బాక్స్, దీని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మ్యాక్ మినీకి సంబంధించిన ఒక ఫోటో ఉంది. అలా ఇక్కడ మనకి మ్యాక్ అని ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మినీ, ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ అలాగే ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ బాటంలో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మ్యాక్ మినీ విత్ యాపిల్ M4 అని ఉంది. 16GB ర్యామ్, అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ తీసుకొచ్చిన మ్యాక్లో 16GB ర్యామ్ని తీసుకొచ్చారు బేస్ వేరియంట్లోనే. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి నా దగ్గర ఆల్రెడీ మ్యాక్ మినీ M2 ఉంది, అది బేస్ వేరియంటే. కాకపోతే దాంట్లో 8GB ర్యామ్ అయితే ఉంటుంది. దీంట్లో కొంచెం అప్గ్రేడ్ చేశారు, ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం అయితే ఓపెన్ చేద్దాం. సీల్ అయితే ఓపెన్ చేస్తాను. జస్ట్ మనం ఇలాంటి వచ్చేస్తుంది. ఈ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడవచ్చు మ్యాక్ అయితే చాలా కాంపాక్ట్, చాలా చిన్నగా అయితే ఉంది. మీరు కొంటే మాత్రం మీకు ప్యాకింగ్ అయితే వస్తుంది. బట్ నేను ప్యాకింగ్ మొత్తం తీసేసాను, పేపర్ మొత్తం తీసేస్తాను కాబట్టి ఇలా అయితే ఉంటుంది. దీని పక్కన పెట్టేద్దాం. ఇందులో ఇంకొక కేబుల్ కూడా ఉంటుంది. కేబుల్ కూడా ప్యాకింగ్ అయ్యి వస్తుంది. ఇలా రాదు, మీరు కొంటే చాలా నీట్గా ప్యాకింగ్ అయ్యి వస్తుంది. బట్ మనం ప్యాక్ చేయరాదు కాబట్టి ఇలా చేసాం. అలాగే ఇందులో మనకి ఇంకేమన్నా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాక్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. యూజర్ మాన్యువల్, ఇది ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఏమేమి పోర్ట్స్ ఉన్నాయని మనకైతే కనపడుతున్నాయి. అలా ఇక్కడ చూసుకుంటే మనకి ఒకటి స్టిక్ పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలా ఇక్కడ చూసుకుంటే ఇది జస్ట్ నార్మలే, ఇందులో ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది దీని మీద అయితే. ఇంకా పక్కన పెట్టేద్దాం. మ్యాక్ అయితే ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూసుకుంటే ఈసారి బాటంలో తీసుకొచ్చారు బటన్ అయితే. మనకి వీళ్ళు బటన్ ప్లేస్మెంట్ ఇది రాంగ్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఉండేది ఇంతకుముందు మ్యాక్స్కి అయితే, ఇప్పుడు బాటం తీసుకొచ్చారు. ఇది కొంచెం నాకు నచ్చలేదు. ఈ మ్యాక్లో అయితే కాంపాక్ట్ ఉంది, చాలా చిన్నగా అయితే ఉంది. ఇంతకుముందుకు నా దగ్గర ఉన్న మ్యాక్ చూసుకుంటే కొంచెం పెద్దగా అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరైతే, రెండింటిని కంపేర్ చేసి చూడండి. బట్ నా దగ్గర ఉన్న మ్యాక్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది, కానీ ఇది చాలా ఒక సెటప్ బాక్స్ సైజులో అయితే ఉంది, చాలా కాంపాక్ట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారుగా మ్యాక్ మినీ M4 అన్బాక్సింగ్ అయితే. నేనైతే స్టోర్లో కొన్నాను కాబట్టి బాక్స్ అక్కడే ఓపెన్ చేస్తాను. ఇక మనం ఫస్ట్ అయితే ఇట్లా ఫిజికల్ అవర్ చూసుకుంటే మనకి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బిల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బిల్ క్వాలిటీ పరంగా అయితే మనకి ఆ 10కి 10 అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అంత బాగుంది బిల్ క్వాలిటీ అయితే, చాలా సాలిడ్గా అయితే ఉంది. బిల్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. యాపిల్ని బిల్ క్వాలిటీలో మనం వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ బిల్ క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి టాప్లో పైన చూసుకుంటే మనకి యాపిల్ లోగో ఉంటుంది. ఇక సైడ్లో చూసుకుంటే మనకి స్టేటస్ ఇండికేటర్ లైట్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే 3 ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఈ మ్యాక్ అయితే ఇవ్వాలి. అలాగే ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే HDMI పోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే థండర్ బోల్ట్ 4 పోర్ట్స్ అయితే మోడ్ అయితే ఉంటాయి. ఇక బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి మ్యాక్ మినీ అని ఉంది. చుట్టూ ఎయిర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈసారి పవర్ బటన్ ప్లేస్
ప్లేస్మెంట్ అనేది మనకి బాటమ్కి అయితే షిఫ్ట్ చేశారు. మనకి మ్యాక్ మినీ M2లో చూసుకుంటే ఎయిర్ గ్రిల్స్ అనేటివి అలాగే పవర్ బటన్ మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈసారి మనకి ఎయిర్ గ్రిల్స్ పవర్ బటన్ అనేది బ్యాక్ సైడ్కి అయితే తీసుకొచ్చారు. ఇది మ్యాక్ మినీకి సంబంధించిన ఓవర్వ్యూ అయితే మనకి బిల్డ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్గా చిప్ కోసం M4 చిప్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. మనకి 10 కోర్ CPU 10 కోర్ GPUతో అయితే వస్తుంది. ఇందులో మనకి CPU లో చూసుకుంటే 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 6 ఎఫిషియన్స్ కోర్స్ అయితే ఉంటాయి. GPU అయితే మనకి 10 కోర్ GPUతో అయితే వస్తుంది. అదే 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో పాటు 120 GBps మెమరీ బ్యాండ్ విడ్త్ అయితే సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. అలాగే గీక్ బెంచ్ లో కూడా మనకి M2 తో కంపేర్ చేస్తే M4 అనేది చాలా బెటర్ స్కోర్ అయితే చేసింది. సింగిల్ స్కోర్ లో మనకి M2 ప్రాసెసర్ చూసుకుంటే 2704 స్కోర్ అయితే చేసింది. అలాగే మనకి మ్యాక్ మినీ M4 చూసుకుంటే సింగిల్ కోర్ లో 3826 అయితే స్కోర్ అయితే చేసింది. అలాగే మనకి మల్టీ స్కోర్ లో M2 ప్రాసెసర్ చూసుకుంటే 10076 స్కోర్ చేస్తే మనకి మల్టీ స్కోర్ లో M4 చిప్ చూసుకుంటే మనకి 14447 స్కోర్ అయితే చేసింది. మనకి గీక్ బెంచ్ లో అయితే మనకి చాలా బెటర్ స్కోర్ అయితే చేసింది M4 ప్రాసెసర్ అనేది. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే మాత్రం M2 తో కంపేర్ చేస్తే M4 లో అయితే మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ మ్యాక్ మినీ లో మనకి బ్యాక్ సైడ్ అయితే 3 థండర్ బోల్ట్ పోర్ట్స్ అయితే ఉంటాయి కదా. ఈ థండర్ బోల్ట్ పోర్ట్స్ యూజ్ చేసి మీరైతే 6K డిస్ప్లేస్ అయితే రెండింటిని అయితే ఒకటిసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ థండర్ బోల్ట్స్ ఆ పోర్ట్స్ నుంచి అయితే మీరు 40 GBps వరకు అయితే మీరు డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్లో ఉన్న USB Type C పోర్ట్స్ నుంచి కూడా మీరైతే 40 GBps వరకు అయితే డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉన్నవి మనకి డిస్ప్లే పోర్ట్స్ అని చెప్పొచ్చు. మీరు HDMI కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 డిస్ప్లేని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ Type C ఉంది కదా, మీకు థండర్ బోల్ట్ పోర్ట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, వీటిని యూజ్ చేసి 2 6K డిస్ప్లేస్కి అయితే మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మ్యాక్ మినీని అయితే. అలాగే ఈ మ్యాక్ మినీ మనకి 60Hz రిఫ్రెష్ రేట్ వరకే సపోర్ట్ చేసింది, 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేయదు. ఒకవేళ మీ దగ్గర 120Hz రిఫ్రెష్ రేట్ మానిటర్ ఉన్నా మీకైతే 60Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz వరకు అయితే మనకి సపోర్ట్ చేయదు ఈ మ్యాక్ మినీ M4 అయితే, బేస్ వేరియంట్ కాబట్టి. అలాగే ఇది మనకి Wi-Fi 6E తో అయితే వస్తుంది, Bluetooth 5.3కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని వెయిట్ చూసుకుంటే 670 గ్రామ్స్ అయితే దీని వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. వెయిట్ అయితే చాలా కాంపాక్ట్గా తీసుకొచ్చారు దీన్ని అయితే ఈసారి. ఇక మ్యాక్ మినీ M2కి M4కి మనకి డిఫరెన్స్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మాత్రం కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి CPU చూసుకుంటే మాత్రం ఇందులో 10 కోర్ CPU ఉంటుంది, ఇందులో 10 కోర్ CPU ఉంటుంది. GPUలో చూసుకుంటే మాత్రం ఇందులో మనకి 8 కోర్ GPU ఉంటే ఇందులో మనకి 10 కోర్ GPU అయితే ఉంటుంది. 2 GPU కోర్స్ అయితే దీంట్లో అయితే ఎక్కువ అయితే ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే దీంట్లో అయితే. అలాగే ఇది మనకి 100 GBps మెమరీ బ్యాండ్ విడ్త్ కి సపోర్ట్ చేస్తే ఇది మనకి 120 GBps మనకి మెమరీ బ్యాండ్ విడ్త్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మాత్రం మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. నేను ఫైనల్ కట్ ప్రోలో ఒక వీడియోని అయితే రెండిట్లో ఒకటే ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసి చూసాను, బట్ నాకైతే కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. కొంచెం బెటర్గా అయితే దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అయ్యింది. ఫైనల్ కట్ ప్రోలో ఫస్ట్ అయితే నేను మ్యాక్ మినీ M2ని అయితే టెస్ట్ చేశాను. ఒక 1 minute 36 seconds ఉన్న 4K వీడియోని నేను మ్యాక్ మినీ M2తో అయితే ఎక్స్పోర్ట్ చేశాను. బట్ టైం డ్యూరేషన్ అయితే 1 minute 36 seconds అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే నాకు ఎక్స్పోర్టింగ్ టైం చూసుకుంటే దాదాపు 1 minute 47 seconds అయితే ఎక్స్పోర్ట్ అవ్వడానికి మ్యాక్ మినీలో అయితే టైం అయితే పట్టింది. ఇక మ్యాక్ మినీ M4లో చూసుకుంటే నేను సేమ్ అదే ప్రాజెక్ట్ని అదే వీడియోని అదే డ్యూరేషన్ అయితే ఉంటుంది. మ్యాక్ మినీ M4లో ఎక్స్పోర్ట్ చేస్తే నాకు దాదాపు 1 minute 31 seconds అయితే నాకు టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ ఒక 16 seconds తేడా అయితే దీంట్లో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మీకైతే ఎక్స్పోర్టింగ్ టైంలో అయితే మీకు ఇది బెటర్గా అయితే ఉంటుంది. మీకు ఎడిటింగ్లో కూడా మీకు చాలా బాగుంటుంది. అలానే M2 చిప్ని తక్కువ చేయడం, M2 చిప్ కూడా చాలా పవర్ఫుల్. 1.5 year నుంచి మ్యాక్ మినీ M2ని అయితే యూజ్ చేస్తున్నాను, బట్ నాకు స్టిల్ పర్ఫార్మెన్స్ అలాగే ఉంది. దీని పర్ఫార్మెన్స్ కూడా మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడినా పర్ఫార్మెన్స్ అన్నది ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నాకు అనిపించిన కొన్ని ప్రోస్ కొన్ని కాన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రోస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ముందుగా 3 ప్రోస్ అయితే నాకు అనిపించినాయి దీంట్లో. ఫస్ట్ బిల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బిల్ క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. యాపిల్ని అయితే బిల్ క్వాలిటీ పరంగా మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇక రెండో చూసుకున్న మనకి ప్రైస్ అని చెప్పొచ్చు, రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. ఇది నాకు 52,000 అయితే వచ్చింది. 52,000 ఎలా వచ్చింది మీకు చెప్తాను. బట్ 52,000 అయితే మనకి ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు విండోస్ పీసీలో అయితే 1 lakh పెడితే మనకి ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 4K వీడియో ఎడిషన్ అయితే మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ కట్ ప్రోలో కానీ ప్రీమియర్ ప్రోలో కానీ మీరు 4K వీడియోస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మనకి సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ ఏమి ఉండదు. M4 చిప్ అనేది మనకి చాలా పవర్ఫుల్. పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే మాత్రం మీకు సూపర్ గా అయితే ఉంటుంది. 50,000లో మీరు గ్రాఫిక్ కార్డ్ ఉన్న విండోస్ పీసీతో కంపేర్ చేసిన దీంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు 100% అయితే ఉంటుంది. ఇక మూడో ప్రో చూసుకుంటా మనకి, బట్ ఈ బ్రాండ్ అని చెప్పొచ్చు, యాపిల్ బ్రాండ్ మనం అయితే నమ్మొచ్చు. దీనైతే మనం ఖచ్చితంగా ఒక 4-5 సంవత్సరాలు యూజ్ చేసినా మనకి స్టిల్ పర్ఫార్మెన్స్ అలాగే అయితే ఉంటుంది. కాకపోతే మ్యాక్ మినీ M2లో నేను నాకు అనిపించిన ఒక కాన్ ఏంటంటే, నాకు అందులో ర్యామ్ అని చెప్పొచ్చు. అది బేస్ వేరియంట్ 8 GB అయితే వస్తుంది. 8 GB ర్యామ్
256GB వేరియంట్ అయితే బేస్ వేరియంట్ అయితే ఏదైతే ఉంది. ఫైనల్ కట్ ప్రోని ఫోటోషాప్ ని యూస్ చేస్తే నాకైతే ర్యామ్ లో ఇష్యూ అయితే వచ్చేది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని దీంట్లో సాల్వ్ చేశారు. ఎందుకంటే ఇందులో మనకి 16GB ర్యామ్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 16GB ర్యామ్ తీసుకొచ్చారు. 16GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్. బట్ ఇది మాత్రం మీకు చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో నాకు అనిపించిన ఒక 2 కాన్స్ అయితే నాకు అనిపించాయి. ఇవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇవి కూడా కొంచెం బెటర్ తీసుకొస్తే బాగుండదు అనిపించింది. ఏంటంటే ఫస్ట్ పోర్ట్స్ అని చెప్పొచ్చు. ఇందులో మనకైతే టైప్ సి పోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి థండర్ బోల్ట్ పోర్ట్స్ అయితే 3 అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ లో చూసుకుని మనకి యూఎస్బి టైప్ సి పోర్ట్స్ తీసుకొచ్చారు. మనకి యూఎస్బి పోర్ట్స్ తీసుకురాలేదు. యూఎస్బి ఏ పోర్ట్స్ తీసుకొస్తే చాలా బాగుండదు. ఒకవేళ మీరు వైరెడ్ కీబోర్డ్ గానీ వైరెడ్ మౌస్ గానీ యూస్ చేస్తున్నట్లయితే సెపరేట్ గా నేనైతే యూఎస్బి హబ్ అయితే కొన్నాను. అలాగే యూఎస్బి హబ్ తో పాటు ఒక టైప్ సి కనెక్టర్ అయితే కొన్నాను. అడాప్టర్ దీని అయితే కొన్నాను. ఎందుకంటే ఇందులో మనకి యూఎస్బి ఏ పోర్ట్ అయితే ఉండదు. ఇది యూఎస్బి తో వస్తుంది. నేను దీన్ని కనెక్ట్ చేసి టైప్ సి పోర్ట్ ని దీనికైతే కనెక్ట్ చేస్తాను. ఇలా అయితే యూస్ చేసుకోవాలి. ఇందులో అట్లీస్ట్ మనకి యూఎస్బి ఏ పోర్ట్స్ 2 తీసుకొచ్చినా చాలా బాగుంటుంది. మ్యాక్ మినీ M2 లో యూఎస్బి ఏ పోర్ట్స్ అయితే 2 అయితే ఉంటాయి. అది ఒక కాన్ అయితే నాకు అనిపించింది. ఇక రెండో చూసుకుంటే పవర్ బటన్ ప్లేస్మెంట్ అనేది బాటమ్ తీసుకెళ్లారు. ఇది బ్యాక్ సైడ్ ఉంటే చాలా బాగుండదు. బాటమ్ లో ఉండడం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే ప్రతిసారి మనం మ్యాక్ ని కొంచెం పైకనే పవర్ ఆన్ అయితే చేయాలి. ఇది ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇంతే. బట్ నాకు ఇందులో పెద్దగా అనిపించిన కాన్స్ అయితే నాకు ఏం లేవు. పర్ఫార్మెన్స్ వైజ్ గా, బిల్ క్వాలిటీ వైజ్ గా, బ్రాండ్ వైజ్ గా ఎవ్రీథింగ్ మనకైతే ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి సూపర్ గా అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఇక నెక్స్ట్ మనం దీని ప్రైస్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఇదైతే మనకి డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్ లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 16GB ర్యామ్ 256GB స్టోరేజ్ తీసుకోవాలనుకుంటే మీకు 60,000 అయితే ఉంటుంది. నాకు 52,000 ఎలా వచ్చిందంటే స్టూడెంట్ డిస్కౌంట్ మీరు ఒకవేళ స్టోర్ లో తీసుకున్నారనుకోండి, ఇమాజిన్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ మీరు మీ స్టూడెంట్ ఐడి ఉన్న మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా పర్లేదు స్టూడెంట్ ఐడి కార్డు మీరు చూపించారనుకోండి వాళ్ళది, బట్ మీకు అయితే 4,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. స్టూడెంట్ ఆఫర్ క్లైమ్ అవుతుంది. కార్డ్ ఆఫర్ కూడా మీకు అయితే అప్లై అవుతుంది. 4,000 వరకు మనకి SBI కార్డ్ కానీ ICICI కానీ ఇలాంటి కార్డు యూస్ చేసి మీరు కొంటే మీకు 4,000. నాకైతే ఆల్మోస్ట్ 52,000 అయితే వచ్చింది. నాకు బ్యాంక్ ఆఫర్ అలాగే కార్డ్ ఆఫర్ పోను నాకు 52,000 అయితే మ్యాక్ మినీ అయితే వచ్చింది. 60,000 పెట్టే మీకు తక్కువే. దీని పర్ఫార్మెన్స్ అలాగైతే ఉంటుంది. నాకైతే 52,000 అయితే వచ్చింది. ఇక ఇందులో మనకి ర్యామ్ వేరియంట్ లో చూసుకుంటే మనకి 16GB ర్యామ్ ఉంటుంది, 24GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 256GB బేస్ వేరియంట్ తో స్టార్ట్ అయ్యి 512GB 1TB 2TB ఇలా మనకి స్టోరేజెస్ అయితే డిఫరెంట్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ప్రెసెంట్ అయితే 256GB స్టోరేజ్ ఇది 16GB ర్యామ్ అయితే ఉంటుంది. 16GB ర్యామ్ ఉండి 512GB స్టోరేజ్ వేరియంట్ ఉన్న మ్యాక్ మినీ M4 తీసుకోవాలనుకుంటే అక్కడ 80,000 అయితే అవుతుంది. ఎందుకంటే 20,000 అయితే పెరుగుతుంది. మీరు ప్రతిసారి ర్యామ్ ని మార్చినా, ర్యామ్ ని ఇంక్రీజ్ చేసినా, స్టోరేజ్ ని ఇంక్రీజ్ చేసినా మీకు 20,000 అయితే పెరుగుతుంది ప్రైస్ అయితే. ఇప్పుడు నాకు ఇది 16GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కదా, ఒకవేళ నేను 24GB ర్యామ్ అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే నాకు 1,00,000 పడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ 16 నుంచి 24GB కి ర్యామ్ ని అప్గ్రేడ్ చేశాను. అలా కాదని 16GB ర్యామ్ ఉండి అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్ తీసుకోవాలనుకుంటే నాకు 80,000 అయితే పడుతుంది. మీరు ర్యామ్ ని పెంచే కొద్దీ మీకు 20,000 అయితే పెరుగుతాయి. అలాగే స్టోరేజ్ ని పెంచే కొద్దీ మీకు 20,000 అయితే పెరుగుతాయి. నా సజెషన్ ఏంటంటే మీరు బేస్ వేరియంట్ తీసుకోండి. బేస్ వేరియంట్ లో సార్ మనకి 16GB ర్యామ్ తీసుకొచ్చారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి 256GB స్టోరేజ్ అంటే సరిపోదు. అలాంటప్పుడు మీరు ఇలాంటి SSD అయితే తీసుకోండి. SanDisk SSD 1TB ఇది చూసుకున్న మనకి 1000 Gbps వరకు అయితే మనకి ఫాస్ట్ గా అయితే ఉంటుంది. బట్ నాకైతే ఇది 7,500 అయితే వచ్చింది. అలాంటప్పుడు ఇలాంటి SanDisk SSD తీసుకున్నారనుకోండి 1TB మోడల్ ది, బట్ దీని స్పీడ్ అయితే మనకు చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. ఇందులో ఉన్న మనకి స్టోరేజ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఆల్మోస్ట్ స్పీడ్ కూడా అలాగైతే ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ మినీ తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మ్యాక్ మినీ M4 కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.